మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్లకు లండన్ పోవడానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది, మాకు మాత్రం ఇవ్వలేదు అంటున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ నేను అంటున్నాను, మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మిమ్మల్ని గైడ్ చేస్తున్న అధికారులు ఎవరు? వాళ్ళన్నా సరిగా చదువుకుంటున్నారో లేదో నాకు తెలవడం లేదు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళు ఇప్పుడు మినిస్టర్లు కాదు, వాళ్ళు ప్రైవేట్ కెపాసిటీలో పోయినరు. కేటీఆర్ గారు చీఫ్ మినిస్టర్ కాదు. ఆయన నిజంగా చీఫ్ మినిస్టర్ అయితే మీలాగా ఇట్లా ఏమంటారు ఇంత హాఫజార్డ్ గా ఉండదు, చాలా ఆర్గనైజ్డ్ గా చేస్తారు. ఆయన గతంలో ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు కానీ, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు కానీ కేటీఆర్ గారు ఏ ఫారిన్ టూర్ పోయినా దానికి ఒక 3 నెలల ముందర నుంచే విపరీతమైన హోంవర్క్ ఉండేది. అక్కడ నుంచి డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా రావడం, దాని తర్వాత ఇక్కడ నుంచి ఐటినరీ చాలా కేర్ఫుల్ గా తయారు చేయడం, ఢిల్లీలో ఒక లైజనింగ్ ఆఫీస్ పెట్టి వాళ్ళందరికీ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ చేసిన తర్వాతనే వారు పొలిటికల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే వెళ్లేవాళ్ళు. సో ఇప్పుడు మీ విషయంలో ఏం జరిగింది? 15 రోజుల ముందర అప్లై చేయాల్సింది మీరు కేవలం 5 రోజుల లోపలే అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత మీకు యూకే విజిట్ కు పర్మిషన్ దొరికింది, కానీ మీకు అమెరికన్ విజిట్ కు పర్మిషన్ దొరకలేదు. అది కూడా ఎప్పుడు? మీరు లండన్ లో ఉన్నప్పుడు ఈ విషయం భారత ప్రభుత్వం మీకు చెప్పింది. ఇవాళ నా ప్రశ్న ఏంటంటే, మీరు అసలు ఏం అప్లై చేశారు? మీరు నిన్న డాక్యుమెంట్స్ మీడియాకు రిలీజ్ చేస్తారని మేమందరం అనుకున్నాం. ఎందుకంటే భారత ప్రభుత్వం మీ మీద ఘోరమైన అభాండం వేసింది. ఏమని? మీరు ముఖ్యమంత్రి హోదాలో చేయకూడని కార్యక్రమాలు అమెరికాలో చేస్తారన్న నెపంతోనే, అనుమానంతోనే మేము మీకు పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వడం బంద్ చేశాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. పొలిటికల్ క్లియరెన్స్ అంటే అది రాజకీయాల క్లియరెన్స్ కాదు, ఇది విదేశాంగ విధానానికి విభేదం కానీ లేకపోతే ఏమన్నా ఇబ్బంది అయ్యే క్లియరెన్సే దాన్ని పొలిటికల్ క్లియరెన్స్ అంటారు. మీరు దాంట్లో అనవసరంగా మీరు ప్రజలందరికీ కూడా మళ్ళీ తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. నేను కాంగ్రెస్ అయినందుకే, వాళ్ళు బీజేపీ అయినందుకే చేశారు. సో ఇక్కడ మీరు అసలు ఐటినరీ ఏమేమి అప్లోడ్ చేశారు? మీరు ఎవరెవరిని కలుస్తామని మీరు మీ న్యూయార్క్, బోస్టన్ ట్రిప్ లో మీరు దాని గురించి రాశారు. అవి మీరు నిన్న మీడియాకు రిలీజ్ చేస్తామనుకున్నారు, కానీ ఎవరు మీరు దాని గురించి ఆ ఇన్అప్రాప్రియేట్ అనే ఆ పదం మీద మీరు మాట్లాడతారనుకున్నాం. మీరు ఆ ఇన్అప్రాప్రియేట్ అనే పదం మీద అసలు మాట్లాడలేదు. మీ ఐటినరీ మీరు ఏమేమి అప్లోడ్ చేశారో మాట్లాడలేదు. మీరు ఊరికనే హార్వర్డ్, ఎంఐటి, లేకపోతే నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, దాని తర్వాత వర్జీనియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐవీ లీగ్స్, వాటి గురించి మీరు చెప్పారు. కానీ మీరు దాంట్లో కొంత ఇంకా డీప్ గా మీరు పోయారు. ఏమన్నారు? మేము కొంత కీ స్టేక్ హోల్డర్స్, స్ట్రాటజిక్ పార్ట్నర్స్ ని కలుస్తామంటున్నారు. ఆ కీ స్టేక్ హోల్డర్స్ పేర్లు ఏమైనా మెన్షన్ చేశారా? మీరు ఇవాళ మీడియాలో చాలా రోజుల నుంచి వస్తుంది, మీరు జోహ్రాన్ మమ్దాన్ని కలుస్తారనో, లేకపోతే జేడీ వాన్సన్ కలుస్తారనో, ఇంకెవరినో కలుస్తారని మీరు అవన్నీ మెన్షన్ చేశారా? ఆర్ చేయలేదా? మీరు లండన్ లో మాయా ట్యూడోర్ అని చెప్పి ఒక ప్రొఫెసర్ ను కలిశారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో. ఆమెను కలుస్తున్నాను అని చెప్పి మీరు మీ ఐటినరీలో మెన్షన్ చేశారా? నేను లేకపోతే విజయ్ కుమారో ఇంకెవరో పోయి మేము కలవచ్చు, మేము అధికారిక హోదాలో లేము. బట్ యు ఆర్ ఏ చీఫ్ మినిస్టర్, యూ హ్యావ్ మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ మిస్టర్ అజరుద్దీన్ విత్ యూ, అండ్ యువర్ ఎంటైర్ టూర్ ఈజ్ బీయింగ్ ఫండెడ్ బై పబ్లిక్ మనీ. అలాంటప్పుడు మీరు ప్రతి రికార్డు కూడా భారత ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏం డ్రామా ఆడుతున్నారంటే, బీజేపీ వాళ్ళు ఏమో ఇన్అప్రాప్రియేట్ రీజన్స్ అనే చెప్తున్నారు, అంతే తప్ప ఇన్అప్రాప్రియేట్ అంటే ఏంటి దాని గురించి బీజేపీ వాళ్ళు మాట్లాడరు. ఈయననేమో ఏమేమి ఐటినరీ అప్లోడ్ చేసిండో ఈయన చెప్పడు, చీఫ్ మినిస్టర్ కార్యాలయం చెప్పదు. ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అంటే ఎవరు? కీ స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు? ఈ యూనివర్సిటీలో ఎవరెవరిని కలుస్తున్నారు? వాళ్ళ నుంచి మీకేమన్నా ఇన్విటేషన్స్ వచ్చినాయా? అంతకన్నా ముందు ఏమన్నా సంప్రదింపులు జరిగినాయా అనే వాటి గురించి ఎవరు చెప్పరు. అదేవిధంగా మరి ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, బీజేపీ కూడా కావాలని గేమ్ ఆడుతున్నది. ఏమని? ముఖ్యమంత్రికి పర్మిషన్ లేదు, కానీ 2 అధికారులను మాత్రం మేము పంపిస్తాం. ముఖ్యమంత్రి లేకుండా అధికారులు పోయి ఏం చేస్తారు? వాళ్ళు పోయి ఎవరితో మాట్లాడతారు? అసలు పోవాల్సిన అవసరం ఉందా అనేది రెండవ ప్రశ్న.
అది దాని గురించి నేను ఒక నిమిషం తర్వాత మాట్లాడతాను. సో ఇక్కడ బీజేపీ ఏం గేమ్ ఆడుతున్నది, మేము ఇన్అప్రాపరియేట్ రీజన్స్ అంటే చేయకూడని కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేస్తాడన్న అనుమానంతో అమెరికా పర్మిషన్ ముఖ్యమంత్రికి ఇవ్వలేదు అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారికి ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఆ ఇన్అప్రాప్రియేట్ కంటెంట్ ఏందో చెప్పయ్యా బాబు అంటే ఆయన చెప్తలేడు. మీరు అప్లోడ్ చేసిన ఐటెంని మీరు రిలీజ్ చేయరు, ఆ కీ స్టేక్ హోల్డర్స్ ఎవరో చెప్పరు, స్ట్రాటజిక్ పార్ట్నర్స్ ఎవరో చెప్పరు. మీకు కేంబ్రిడ్జ్ తోని ఎల్ఎస్సి తోని, అంటే ఎల్ఎస్సి అంటే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ తోని, ఆక్స్ఫర్డ్ తోని ఏమేం కమ్యూనికేషన్ జరిగిందో మాకు చెప్పండి అంటే మీరు చెప్పరు. హార్వర్డ్ తోని, ఎంఐటి తోని, ప్రిన్స్టన్ తోని, మిగతా గొప్ప గొప్ప యూనివర్సిటీతో ఏం కమ్యూనికేషన్ జరిగింది అది మీడియాకి రిలీజ్ చేయాలి కదా, లేకపోతే మాకు ఎట్లా తెలుస్తుంది? లేకపోతే బీజేపీ వాళ్ళని చెప్పాలి. బీజేపీ వాళ్ళు చెప్పరు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పరు. తెలంగాణ ప్రజలను అమాయకులుగా మరి వాళ్ళ చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మరి బీజేపీ నాయకులు ఇద్దరు కలిసి చేస్తున్నారు.